ఈ వీడియోలో మనము ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ లెసన్ని తెలుగులో తెలుసుకుందాం. అసలు మౌస్ అంటే ఏంటి? ఎలుక. టౌన్ అంటే అందరికీ తెలుసు. మరి కంట్రీ అంటే విలేజ్ అన్నమాట, పల్లెటూరు. ఒక ఎలుకేమో టౌన్ మౌస్, ఒకటేమో కంట్రీ మౌస్ అన్నమాట. ఇప్పుడు లెసన్ చదువుతాను చూడండి. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ వర్ కజిన్స్. They often wrote to each other. One day, the country mouse got this letter from his cousin. ఇక్కడ టౌన్ మౌస్ కంట్రీ మౌస్ అనేవాళ్ళు ఇద్దరు కూడా కజిన్స్ అనమాట. అంటే అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, లేదా అక్క చెల్లెల పిల్లలు కావచ్చు. అంటే సోదరుల పిల్లలు అనమాట. వాళ్ళు అస్తమానం కూడా తరచుగా లెటర్స్ రాసుకునేవాళ్ళు. ఒక రోజున కంట్రీ మౌస్కి టౌన్ మౌస్ నుంచి లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముందో ఒకసారి చూద్దాం. కిచెన్ కబోర్డ్, మౌస్ టౌన్, 11 మార్చ్ 2012. ఇది స్టేషను డేట్ అనమాట. ఈ లెటర్ రైటింగ్ గురించి నేను మరలా ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతం ఇందులో ఏం రాసిందన్నది చూద్దాం. ఫస్ట్ కిచెన్ కబోర్డ్, మౌస్ టౌన్, 11 మార్చ్ 2012. ఇక్కడ స్టేషన్ వచ్చేసి కిచెన్ కబోర్డ్, మౌస్ టౌన్. అలాగే డేట్ 11 మార్చ్ 2012. డియర్ కజిన్, I have been ill with a cough and my doctor feels I need a holiday. He has asked me to spend a week in the countryside. May I stay with you? Please give me an early reply. With warm regards, yours affectionately, Town Mouse. To Country Mouse, the mouse hole, mouse country. ఇక్కడ పట్నం ఎలుక పల్లెటూరు ఎలుకకి లెటర్ రాసింది. ఈ లెటర్లో ఏముందంటే, ప్రియమైన కజిను, నేను దగ్గుతో అనారోగ్యంతో ఉన్నాను. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని మా డాక్టర్ గారు భావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వారం గడిపి రమ్మని చెప్పారన్నమాట. మరి నేను నీతో ఉండొచ్చా? దయచేసి నాకు సమాధానం ఇవ్వు అని చెప్పేసి లెటర్ రాసింది. నెక్స్ట్ చదువుతున్నాను చూడండి. రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్, ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్ and caught the next train to the countryside. The day was bright and sunny, and soon the town mouse began to feel hot in the train. I wish there was an air-conditioned coach, he said to himself. I feel very uncomfortable here. పట్నం ఎలుక పల్లెటూరు ఎలుకని రిప్లై ఇమ్మని కోరింది కదా. ఈ పల్లెటూరు ఎలుక రిప్లై ఇచ్చింది. ఆ ఇన్విటేషన్ని కంట్రీ మౌస్ అందుకుందనమాట. అందుకని వెంటనే తన లగేజ్ అంతా కూడా సర్దుకుంది. మనం వేరే ఊరు వెళ్ళేటప్పుడు బ్యాగులు అవి సర్దుకుంటాం కదా, కావాల్సిన బట్టలు వస్తువులన్నీ సర్దుకుంటాం కదా, అదేవిధంగా ఈ పట్నం వెలుగు కూడా లగేజ్ అంతా బ్యాగులో సర్దేసుకొని వెంటనే వస్తున్నటువంటి రైల్ని అందుకుందనమాట. అయితే ఆ రోజు ఎలా ఉంది? చాలా బ్రైట్గా, ప్రకాశవంతంగా, చాలా ఎండగా ఉందన్నమాట. రైలు ఎక్కిన దగ్గర నుంచి కూడా వేడిగా ఉక్కపోతగా అనిపించింది. తనకు తానుగా ఏమనుకుంటుందంటే, ఇది ఎయిర్ కండిషన్ ఉన్న కోచ్ అయితే బాగుండేది అనుకుంటుంది. అంటే ఏసీ ఉంటే బాగుండేది అనుకుంటుంది. చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందనమాట. అంటే అసౌకర్యంగా ఉంది. నెక్స్ట్ చదువుతున్నాను. హవెవర్ దేర్ వాజ్ నథింగ్ హీ కుడ్ డూ అబౌట్ ఇట్. సో హీ గ్రంబుల్డ్ టు హిమ్సెల్ఫ్ వైల్ ద ట్రైన్ చుగ్డ్ స్లోలీ ఇన్ టు దట్ కంట్రీ. ద కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. ఈ పట్నం వెలుక ఇక్కడ ఏసీ ఉంటే బాగుండు అని అలా అనుకుంటుంది, కానీ తను మాత్రం ఇప్పుడు ఏమీ చేయలేదన్నమాట. సో తను చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది. ఆ ట్రైన్ మాత్రం స్లోగా వెళ్తుంది. పల్లెటూరులోకి వచ్చే ట్రైన్స్ ఎలా వెళ్తాయి? మ్యాక్సిమం అవి ప్యాసింజర్ ట్రైన్స్ అయి ఉంటాయి అన్నమాట. స్లోగా వెళుతుంది. ఇది ఇరిటేషన్ ఫీల్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ దిగిన వెంటనే అక్కడ పల్లెటూరు వెలుక దానికోసం వెయిట్ చేస్తుందన్నమాట. ఓ కజిన్, ద టౌన్ మౌస్ సెడ్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్. ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్. ఐ ఫీల్ టెరిబ్లీ హాట్ అండ్ థర్స్టీ. ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ ఎట్ హోమ్. ట్రైన్ దిగిన వెంటనే పట్నం వెలుక పల్లెటూరు వెలుకతో ఇలా అంటదనమాట. ఓ కజిన్, ఈ ట్రైన్లో చాలా భయంకరంగా ఉంది. నేను చాలా వేడిగా దాహంతో కూడా ఉన్నాను. నీ దగ్గర తాగటానికి ఐస్ వేసిన చల్లని డ్రింక్ ఏదైనా ఉందని అనుకుంటున్నాను.
అని చెప్పేసి అంటదనమాట. వెల్, ఐ హ్యావ్ సమ్ వాటర్ సెడ్ ద కంట్రీ మౌస్, బట్ ఐ క్యాన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. అప్పుడు పల్లెటూరియలకి ఏమంటుందంటే, నా దగ్గర కొంచెం వాటర్ అయితే ఉంది, ఒకవేళ నీకు ఇష్టమైతే కొబ్బరి నీళ్ళ కోసం కూడా నేను సెర్చ్ చేస్తాను, దొరికితే అవి కూడా తెచ్చిస్తాను అని చెప్పేసి చెప్తుందనమాట. కోకోనట్ వాటర్ ఆస్క్ ద టౌన్ మౌస్ ఇన్ హర్రర్. డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనేడ్? కొబ్బరి నీళ్ళ అని చెప్పేసి భయానకంగా అడుగుతుందనమాట. నీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ కానీ లెమనేడ్ కానీ లేదా అని చెప్పేసి మరలా అడుగుతుంది. ఐ యామ్ ఎఫ్రైడ్ నాట్, రిప్లైడ్ హిస్ కజిన్, బట్ ఐ ఫౌండ్ ఏ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్ టుడే అండ్ ఏ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దట్. టౌన్ మౌస్ భయానకమైన ఆ మూడ్లో, హర్రర్ మూడ్లో చెప్పేసరికి ఈ పల్లెటూరియలకి అంటుంది, నేనేం భయపడను అని చెప్పి సమాధానం ఇస్తుంది. సమాధానం ఇచ్చిన తర్వాత, ఈరోజు నేను ఒక వేరు మొక్కను సంపాదించాను, అలాగే షుగర్ కేను అంటే చెరుకు మొక్కను కూడా సంపాదించాను, నీవు దాన్ని తింటావు, ఎంజాయ్ చేస్తావు అని చెప్పేసి అనుకుంటున్నాను అని సమాధానం ఇస్తుంది అనమాట. రూట్, షుగర్ కేన్, ద టౌన్ మౌస్ ఎక్స్క్లెయిమ్డ్, బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్. అప్పుడు టౌన్ ఎల్క్ అంటుంది, ఏంటి రూటా, షుగర్ కేనా అని చెప్పి ఆశ్చర్యంగా అంటదనమాట. అని నేను ఎప్పుడు కూడా ఈ ముడి పదార్థాలని ఆహారంగా తీసుకోను అని చెప్పి చెప్పేస్తుంది. ద కంట్రీ మౌస్ సెడ్, దిస్ ఈజ్ వాట్ వీ ఈట్ ఇన్ ద కంట్రీ, సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టు హ్యావ్ టు ఈట్ దిస్. ట్రై ఇట్, ఇట్స్ నాట్ బ్యాడ్. టౌన్ మౌస్ నేను తిననని చెప్పేసరికి ఈ పల్లెటూరియలకి అంటుంది, పల్లెటూరులో ఇవే ఆహారంగా తీసుకుంటారు, సో నువ్వు కూడా ఆహారంగా తీసుకోవాల్సిందే, ప్రయత్నం చెయ్యి, ఇదేమీ చెడ్డదేమీ కాదు అని చెప్పేసి చెప్తుందనమాట. ద టౌన్ మౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ డిన్నర్ ఎట్ ఆల్. హీ నిబుల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్ అండ్ దెన్ సెడ్ హీ వాంటెడ్ టు స్లీప్. ద కంట్రీ మౌస్ షోడ్ ఏ కార్నర్ ఇన్ ద మౌస్ హోల్ అండ్ సెడ్, దేర్ యు ఆర్, యూ క్యాన్ స్లీప్ దేర్. చివరికి ఈ టౌన్ మౌస్ తన డిన్నర్ని సరిగ్గా అంటే రాత్రి భోజనాన్ని సరిగ్గా తినలేదు. నిబుల్డ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా తింటాం అనమాట. ఏదో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎలా తింటారు, కొంచెం కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వేసుకుంటే అట్లాగా చేసుకొని తింటారు కదా. సో ఆ విధంగా ఆ చెరుకు ముక్కని, ఆ వేరు ముక్కని అట్లా నిబుల్ చేసుకుంటూ సరిగ్గా ఆస్వాదించలేదన్నమాట, సరిగ్గా తినలేదని చెప్పుకోవచ్చు. తర్వాత తనకి నిద్ర వస్తుందని చెప్తుంది. అప్పుడు కంట్రీ మౌస్ ఏం చేస్తుందంటే, ఎలుక కన్నంలో ఒక కార్నర్ని చూపించి, నువ్వు అక్కడ నిద్రపోవచ్చు అని చెప్పి చెప్తుంది. ఆన్ ద గ్రౌండ్ ఆస్క్ ద టౌన్ మౌస్, డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ద గ్రౌండ్? ఎస్, దిస్ ఈజ్ హౌ వీ స్లీప్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ ఆన్సర్డ్. ఏంటి నేల మీద, నేను నేల మీద నిద్రపోవాలా అని చెప్పేసి పట్టణం ఎలుక పల్లెటూరు ఎలుకని అంటుందన్నమాట. అప్పుడు ఈ పల్లెటూరు ఎలుక అంటుంది, ఈ పల్లెటూరులో ఈ విధంగానే నిద్రపోతాం మేము అని చెప్తుంది. యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ద హార్డ్ కోల్డ్ గ్రౌండ్, హీ సడన్లీ థాట్ ఆఫ్ సంథింగ్. కజిన్, హీ కాల్డ్ అవుట్. ఎస్, వాట్ ఈజ్ ఇట్? ద కంట్రీ మౌస్ ఆస్క్డ్. ఎలాగైతేనే ఈ పట్నం ఎలుక ఈ హార్డ్గా ఉన్న చల్లని నేల మీద పడుకుంటుంది అనమాట. పడుకొని సడన్గా ఒక ఆలోచన వచ్చి కజిన్ అని పిలుస్తుంది. అప్పుడు ఈ పల్లెటూరు ఎలుక ఏంటి అని చెప్పేసి అడుగుతుందనమాట. వై ఈజ్ ఇట్ సో క్వైట్ హియర్? వేర్ ఆర్ ఆల్ ద కార్స్ అండ్ లారీస్? వేర్ ఆర్ ద రేడియోస్ అండ్ ద టెలివిజన్స్? వేర్ ఆర్ ఆల్ ద లైట్స్? అప్పుడు టౌన్ మౌస్ ప్రశ్నిస్తుందనమాట. ఏంటంటే, ఇక్కడ ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? కార్లు, లారీలు ఎక్కడున్నాయి? తర్వాత రేడియోలు, టెలివిజన్స్ ఎక్కడున్నాయి? లైట్లు ఎక్కడున్నాయి అని చెప్పేసి అడుగుతుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ రిప్లైడ్. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ. సమ్టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దాన్ టుడే. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈజ్ ద క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. Oh, is it? The country is a strange place, said the town mouse. But he said to himself, I don't think
ఐ లైక్ దిస్ ప్లేస్. పల్లెటూరులో ఇలాగే ఉంటుంది అని చెప్పి సమాధానం ఇస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా పల్లెటూరులో ఇంతే నిశ్శబ్దంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఈరోజు దానికంటే కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అని చెప్తుంది. తర్వాత మా పల్లెటూరు అనేది మా జిల్లాలో ఉన్న పల్లెటూళ్ళన్నిటికంటే కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుందని మా తాత చెప్తూ ఉండేవారు అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు టౌన్ ఎలుకంటది, ఓ అవునా, అయితే ఇదొక వింత ప్రదేశం అని చెప్పేసి అంటుంది. అనుకుని ఇది నాకు అంతగా నచ్చలేదని చెప్పి తనలో తాను అనుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్ ఫౌండ్ దట్ దేర్ వాజ్ నో బ్రేక్ఫాస్ట్ రెడీ. హిస్ కజిన్ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ టు గో టు ద నియర్ బై ఫార్మ్ టు సర్చ్ ఫర్ ఫుడ్. తర్వాత ఉదయం ఏం జరుగుతుందంటే ఈ పట్నం వెలుక ఇంకా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేయలేదేంటబ్బా అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. అంటే టిఫిన్ చేయడానికి ఏమన్నా దొరుకుద్ది కదా అని ఎదురు చూస్తుంది. సో అక్కడ ఏమీ రెడీ చేయలేదు. అప్పుడు ఈ పల్లెటూరు ఎలుక చెప్తుందనమాట, వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ని వెతుక్కోవడం కోసం పొలాలకి వెళ్ళాలి, దగ్గరలో ఉన్న పొలాలకి వెళ్ళాలి అని చెప్పి చెప్తుంది. వీఆర్ ష్యూర్ టు ఫైండ్ సంథింగ్ దేర్, హీ సెడ్, ఏ నైస్ పీస్ ఆఫ్ ఫ్రూట్ ఆర్ ఏ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్. ఇలా పొలాల్లోకి వెళ్ళినప్పుడు మనం షుగర్ కేన్ కానీ అంటే చెరుకు ముక్కను కానీ లేదా ఏదైనా వేరు కానీ ఖచ్చితంగా సంపాదిస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము అని చెప్పి పల్లెటూరు ఎలుక టౌన్ ఎలుకతో చెప్తుంది. బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఎనఫ్. థ్యాంక్ యూ కజిన్, హీ సెడ్, బట్ ఐ థింక్ ఐ విల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్ హోమ్. ఐ హ్యావ్ సడన్లీ రిమెంబర్డ్ దట్ ఐ హ్యావ్ ఫర్గెటన్ సంథింగ్. కానీ పట్నం ఎలుక దగ్గర తినడానికి సరిపడినంత ఆహారం అయితే ఉందన్నమాట. ఈ పట్నం ఎలుక ఇక్కడ ఉండలేననిపించింది, తన కజిన్కి థ్యాంక్స్ చెప్పి నేను నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళిపోవాలి, నాకు సడన్గా ఏదో గుర్తొచ్చింది, నేను ఏదో మర్చిపోయాను, అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నాకు ఒక పని ఉంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. ఏ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ రోడ్ టు హిస్ కజిన్ ద టౌన్ మౌస్, హియర్ ఈస్ ద లెటర్. మౌస్ హోల్, మౌస్ కంట్రీ, 22nd March 2012. My dear cousin, I hope you are well. I am worried about you. I would like to visit you and make sure you are all right. With love, your cousin Country Mouse. To Town Mouse, Kitchen Cupboard, Mouse Town. కొన్ని రోజులైన తర్వాత పల్లెటూరు ఎలుక పట్నం ఎలుకకి లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏముందంటే, ఫస్ట్ మౌస్ హోల్, మౌస్ కంట్రీ, ఇది స్టేషన్ అనమాట, 22 March 2012 ఇది డేటు. ఈ లెటర్లో, మై డియర్ కజిన్, నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నాను, నీ గురించి నేను ఆందోళన చెందుతున్నాను, ఒకసారి నేను అక్కడికి వచ్చి నువ్వు ఎలా ఉన్నావో చూడాలనుకుంటున్నాను, ప్రేమతో నీ కజిన్ అని చెప్పేసి లెటర్ రాసిందనమాట. ఇక్కడ 2 అడ్రస్లో టౌన్ మౌస్ అడ్రస్ పెట్టింది, టౌన్ మౌస్, కిచెన్ కబోర్డ్, మౌస్ టౌన్. The town mouse received the letter and read it. Since he was in a hurry, he sent a telegram to the country mouse. Here is the telegram. Overjoyed, come soon, town mouse. ఈ పట్నం ఎలుక పల్లెటూరు ఎలుక రాసిన ఉత్తరాన్ని చదివింది. అందులో ఈ పల్లెటూరు ఎలుకకి చాలా ఆతృతగా ఉందని గ్రహించి టెలిగ్రామ్ పంపించిందనమాట. అంతకుముందు లెటర్స్ ఉండేవి, తర్వాత చాలా అర్జెంట్ అయినప్పుడు టెలిగ్రామ్స్ పంపించుకునేవాళ్ళు. ఈ టెలిగ్రామ్లో ఏముంది అంటే, ఓవర్జాయ్డ్, కమ్ సూన్, టౌన్ మౌస్, అంటే నేను బాగానే ఉన్నాను, నువ్వు రావచ్చు, త్వరగా రా అని చెప్పేసి క్రింద టౌన్ మౌస్ అని పెట్టిందనమాట. ఈ టెలిగ్రామ్లో పూర్తి వివరంగా అయితే రాయరు, షార్ట్ కట్లో ఉంటుంది. రాసే ఒక్క వర్డ్లోనే అర్థం అంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఏ ఫ్యూ డేస్ లేటర్ the country mouse arrived in the town. He was surprised by the noise and the lights. కొన్ని రోజులైన తర్వాత ఈ పల్లెటూరు ఎలుక టౌన్కి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చే శబ్దాలకి, అక్కడున్న లైట్లకి ఆశ్చర్యపోయిందనమాట. వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, హీ ఆస్క్డ్. దిస్ ఈస్ ద టౌన్, హిస్ కజిన్ రిప్లైడ్. హియర్ దేర్ ఆర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే.
అప్పుడు పల్లెటూరి ఎలుక పట్నం ఎలుకని అడుగుతుంది, ఎందుకని ఇక్కడ లైట్లు అర్ధరాత్రి కూడా వెలుగుతున్నాయి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు టౌన్ ఎలుక అంటుంది, ఇది టౌన్ కదా, ఇక్కడ అలాగే వెలుగుతాయి, రాత్రిపూటే కాదు పగలుపూట కూడా ఇవి వెలుగుతాయి అని చెప్పేసి అంటదనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్ ఆస్క్ ద కంట్రీ మౌస్. దిస్ ఈస్ ద ట్రాఫిక్, ద టౌన్ మౌస్ రిప్లైడ్. దట్ ఈస్ ద నాయిస్ మేడ్ బై బస్సెస్, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లేన్స్. ఏంటి ఇక్కడ శబ్దం భయంకరంగా అసలు ఆగట్లేదు అని చెప్పేసి పల్లెటూరు ఎలుక అడుగుతుంది. అప్పుడు టౌన్ ఎలుక అంటుంది, ఇది టౌన్ కదా, ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ బస్సులు, లారీలు, కార్లు, అలాగే విమానాలు అస్తమానం వెళ్తూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఈ శబ్దం వస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటుందన్నమాట. బట్ ద కంట్రీ మౌస్ డిడ్ నాట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. ఆల్ దిస్ నాయిస్ హ్యాస్ మేడ్ మై హెడేక్, హీ సెడ్. కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్. కానీ ఈ శబ్దాలు పల్లెటూరేలకి అస్సలు నచ్చలేదు. అది అంటుంది, ఈ శబ్దాల వల్ల నాకు తలనొప్పి వచ్చింది, త్రాగటానికి కొద్దిగా నీళ్లు తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతుందన్నమాట. వై ఓన్లీ వాటర్, సెడ్ ద టౌన్ మౌస్. లుక్ ఎట్ వాటర్ దెర్ ఈజ్ ఫర్ యూ. ఐస్ కోల్డ్, లెమనేడ్, ఆరెంజ్ జ్యూస్, విచ్ వన్ డూ యూ వాంట్. అప్పుడు టౌన్ మౌస్ అంటుంది, నీళ్లు మాత్రమే కాదు, నీకోసం ఏమన్నాయో చూడు, ఇక్కడ ఐస్ కోల్డ్, లెమనేడ్, ఆరెంజ్ జ్యూస్ ఇలా చాలా ఉన్నాయి, నీకు ఏది కావాలి అని చెప్పేసి అడుగుతుంది. జస్ట్ సమ్ వాటర్, ఆన్సర్డ్ ద కంట్రీ మౌస్. సమ్ వాటర్ అండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్, కజిన్, సెడ్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. అప్పుడు ఈ పల్లెటూరి ఎలుక నాకు కొద్దిగా వాటర్, కొద్దిగా ఆహారం ఇస్తే చాలు అని చెప్తుంది. అప్పుడు టౌన్ ఎలుక అంటది, నా దగ్గర పుష్కలంగా ఆహారం ఉంది అని గర్వంగా చెప్తుంది అనమాట. నీకు నచ్చినంత ఏది ఇష్టమైతే అది తినొచ్చు అని చెప్పేసి చెప్తుంది. ష్యూర్ ఇనఫ్, ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ఎ కిచెన్ కబోర్డ్ వాజ్ ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలిషియస్ ఫుడ్. దేర్ వాజ్ బ్రెడ్ అండ్ జామ్, different kinds of fruits, slabs of chocolate and a huge piece of lovely cheese. ఈ టౌన్ మౌస్ ఇల్లు ఎక్కడ ఉందంటే కిచెన్ కబోర్డ్ వెనకాల ఉందన్నమాట. ఈ కిచెన్ కబోర్డ్లో చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయన్నమాట. మంచి డెలిషియస్ ఫుడ్ ఉంది అక్కడ. బ్రెడ్, జాము, తర్వాత రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి, స్లాబ్స్ ఆఫ్ చాక్లెట్ అనమాట, చాక్లెట్స్లో చాలా ఉన్నాయి. తర్వాత వారికి ఇష్టమైనటువంటి చీజ్ కూడా ఉందన్నమాట, పెద్ద చీజ్ ముక్క ఉందంట. ఈట్ కజిన్ ఈట్, సెడ్ ద టౌన్ మౌస్. బట్ జస్ట్ దెన్ దేర్ వాజ్ ఏ సౌండ్ లైక్ ఏ థండర్ అండ్ ద టౌన్ మౌస్ షౌటెడ్, రన్ కజిన్ రన్ రన్. అప్పుడు పట్నం వెలుక ఈ పల్లెటూరు ఎలుకని కబోర్డ్లోకి తీసుకెళ్ళి, తిను కజిన్ తిను తిను అంటూ ఉంటుంది. అంతలోకి ఒక పెద్ద ఉరుములాంటి శబ్దం వినిపిస్తుంది అనమాట. వెంటనే రన్ కజిన్ రన్ అంటే పరిగెత్తు పరిగెత్తు అని చెప్పేసి తొందర చేస్తుంది. ద టౌన్ మౌస్ పుష్డ్ ద కంట్రీ మౌస్ అవుట్ త్రూ ఏ హోల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కబోర్డ్. ద కంట్రీ మౌస్ ఫెల్ట్ హిజ్ హార్ట్ బీటింగ్ వెరీ ఫాస్ట్. బట్ వాట్ ఈజ్ ఇట్, హీ ఆస్క్డ్. ష్, విస్పర్డ్ ద టౌన్ మౌస్. వెయిట్. రన్ కజిన్ రన్ రన్ అనుకుంటా ఈ టౌన్ ఎలుక పల్లెటూరు ఎలుకని కబోర్డ్ వెనకాల ఉన్న రంధ్రం ద్వారా బయటికి నెట్టేసిందనమాట. ఈ కంట్రీ మౌస్ ఏం చేస్తుందంటే తన హార్టు వేగంగా కట్టుకుంటుంది, అంటే గుండె బాగా కొట్టుకుంటుంది అనమాట. అలా కొట్టుకుంటేనే ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఈ పట్నం వెలుక షష్ అన్నట్లుగా గుసగుసలాడుద్ది అనమాట. శబ్దం చేయొద్దు, ఆగాగు అన్నట్లుగా చెప్తుంది. వెన్ ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్ అగైన్, ద టౌన్ మౌస్ క్రెప్ట్ అవుట్ ఆఫ్ ద హోల్. హీ వాజ్ క్వైట్ cheerful అగైన్. Come out now, cousin, he said. That was only somebody opening the cupboard door. We are safe now. అంతా నిశ్శబ్దంగా అయినప్పుడు ఈ టౌన్ ఎలుక మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. తనకు అలవాటు కాబట్టి మళ్ళీ మామూలుగానే ఎప్పటిలాగే సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉండి మళ్ళీ కజిన్ పిలుస్తుంది. రా కజిన్ బయటకు వచ్చాయని చెప్పేసి పిలుస్తుంది. ఇందాక ఎవరో కబోర్డ్ తీశారు, ఇప్పుడు మనం సేఫ్ జోన్లోనే ఉన్నాము అని చెప్పి చెప్తుంది. బట్ దే వర్ నాట్ సేఫ్ ఫర్ వెరీ లాంగ్.
Twice more they had to run for safety when somebody opened the cupboard door. The country mouse got quite tired of running and hiding. I want to go back to the country, he said. We may not get much food there, but at least we can eat in peace. ఆ రెండు ఎలుకలు కూడా బయటకు వచ్చాయి, కానీ ఎక్కువసేపు సురక్షితంగా అయితే లేరన్నమాట. రెండుసార్లు అదేవిధంగా పరిగెత్తాల్సి వచ్చిందనమాట. ఎవరైనా కబోర్డు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు పరిగెట్టడం, దాక్కోవడం, ఇలాగా పరిగెత్తి దాక్కోవడం, మళ్ళీ రావడం, పరిగెత్తడం, దాక్కోవడం, ఇలాగా పరిగెత్తి ఈ పల్లెటూరి ఎలుక అలసిపోయి పట్నం ఎలుకతో అంటుంది, నేను మరలా నా విలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. మాకు అక్కడ ఆహారం ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ ఉన్న కొద్ది ఆహారం కూడా మేము మనశ్శాంతిగా తింటాము అని చెప్తుంది. సో ద నెక్స్ట్ డే ద కంట్రీ మౌస్ వెంట్ బ్యాక్ టు హిస్ హౌస్ ఇన్ ద కంట్రీ అండ్ ద టౌన్ మౌస్ స్టేడ్ ఆన్ ఇన్ హిస్ కబోర్డ్ ఇన్ ద టౌన్. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే డిడ్ నాట్ విజిట్ ఈచ్ అదర్ అగైన్. తర్వాత రోజు ఈ పల్లెటూరు ఎలుక పల్లెటూరులో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయింది. ఈ టౌన్ ఎలుక కిచెన్ కబోర్డ్లోనే ఉండిపోయింది. నాకు తెలిసి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ ఒకరింటికి ఒకరు వెళ్ళి ఉండరు అని చెప్పేసి ఈ లెసన్ రాసినతను చెప్తున్నారు.